కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. గ్లోరీ, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అనే ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు, శుభములు. హల్లెలూయా. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుడి వాక్యంలో నుంచి రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఈ లోకం తీరుకు ఇక లొంగకండి కానీ మీ మనసు కొత్తది కావటం వల్ల పూర్తిగా మార్పు చెందుతూ ఉండండి. అప్పుడు దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకొనగలుగుతారు. దేవుని చిత్తమే మంచిది, ఇంపైనది, ఏ లోపము లేనిది. దేవుని యొక్క నామంలో మనసు నూతన పరచబడటం అనే టాపిక్ని ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నాను. మనసు అనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. ఏజ్ పెరుగుతూ కొద్దీ, మీలో అవగాహన పెరిగే కొద్దీ మీ మనసు మారుతూ ఉంటుంది. ఈ లోకము నేర్పించే కట్టుబాటుల్ని కూడా నేర్చుకుంటూ ఉంటుంది మనసు, నీ ప్రమేయం లేకపోయినా. ఎందుకంటే నీ చుట్టూ అంతే లోకమే ఉంది కాబట్టి. పుట్టగానే అబ్బాయికి వాడికి ఏమి తెలియదు, ఏది మంచో ఏది చెడో తెలియదు, వివేచించలేడు. మరి ఏ స్టేజ్లో ఆ బాబు వివేచన స్థితికి వస్తాడు? సుమారుగా ఒక 3 సంవత్సరాల పైన తర్వాతే వాళ్ళు ఇది ఏది తప్పు, ఏది పట్టుకుంటే కాలుతుంది, ఏది అనేది ఆ గ్రహింపు వస్తుంది. మరి 3 సంవత్సరాల లోపు బాబు ఎలా గుర్తుపడతాడు? దేవుణ్ణి ఎలా గుర్తుపడతాడు? లేకపోతే మనల్ని అంటే రోజు చూస్తుంటాడు కాబట్టి గుర్తుపడతాడు. కానీ లోకం ఏమైనా తెలుసా అంటే ఏమీ తెలియదు. అందుకని దేవుడు ఒక మాట చెప్పాడు, పరలోకము చిన్నపిల్లలదే అలా ఇలాంటి వారిదే అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు లోపల ఈర్ష, అసూయ, ద్వేషం అసలు ఎట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. కాబట్టి అట్టి వారితో పోలుస్తున్నాడు పరలోక రాజ్యాన్ని. మనము వయసులో పెరుగుతూ కొంది మన జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయి, చేదనుభవాలు ఎదురవుతాయి, తర్వాత తీపి జ్ఞాపకాలు కూడా మిగిలిపోతాయి. అయితే ప్రతి దశలోనూ మనము దేవునితో ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆయన ఏం నేర్పిస్తాడో దానిని నేర్చుకుంటూనే ఉండాలి. ఉదాహరణకి సీతాకోక చిలుక తీసుకోండి, అది 4 స్టేజీలని దాటుతుంది. ఎగ్ స్టేజీ, లార్వా, ప్యూపా, అడల్ట్ స్టేజ్లోకి వస్తుంది. మన జీవితాల్లో కూడా లైఫ్ సైకిల్ ఉంది. మామూలుగా చిన్న పిల్లల్లాగా ఉంటాము, తర్వాత యవనస్తులుగా ఉంటాము, తర్వాత టీనేజ్లోకి వచ్చేస్తాం, తర్వాత మిడిల్ ఏజ్లోకి వచ్చేస్తాం, ఆ తర్వాత 50, 60, 70 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకా ఎండ్ టైం అని చెప్పి అంటారు, ముగింపు దశ వస్తుందంట. ప్రతి స్టేజ్లో దేవుడితో ఎలా మాట్లాడతాము, ఎలా కమ్యూనికేట్ చేస్తాము, ఆయన చిత్తాన్ని ఎలా గ్రహిస్తాము అనేది మీరు గ్రహించాలి. పెద్ద అయిన తర్వాత గ్రహిస్తాం, కానీ చిన్నప్పుడు అబ్బాయి ఏం గ్రహిస్తాడండి, వాళ్ళకి ఏం తెలుసండి అని కవర్ చేసుకుంటూ వస్తూ బైబిల్ రీడింగు, ప్రార్థన, కుటుంబ ప్రార్థన అనేది నేర్పించుకోకుండా పర్లేదండి పిల్లలు కదండి వాళ్ళకి ఏం తెలుసులేండి అని చెప్పేసి ఓవర్లుక్ చేసేస్తారు. కానీ అదే మీకు శాపం అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు గ్రహించరు ఏది కరెక్టో, ఏది మంచో, ఏది చెడో అనేది. మీరే మీ చేతుల ద్వారా మీ పిల్లల్ని పాడు చేస్తున్నారు. చాలామంది ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మా అబ్బాయి వ్యసనాల్లో ఉన్నారయ్యా ప్రార్థన చేయండి, మా అమ్మాయి ఈ విధంగా మాట వింటలేదయ్యా ప్రార్థన చేయండి. ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో భయభక్తులతో పెంచాలి. అదేమో వాడుక చొప్పున పెంచుతారు, ఆ వాడుక చెప్పింది వాళ్ళకి అక్కడికి రాదు. దేవుడి మీద ఆధారపడటం, దేవుడి మీద చిత్తం ఏంటో తెలుసుకోవటం అనేది వాళ్ళకి తెలియదు. ఇంకా మీరు పోయి వేరే వాళ్ళ మీద, పాస్టర్ల మీద ఆధారపడండి. అప్పుడు పాస్టర్ గారు లేదంటే ఆయనకి ఇష్టం వచ్చింది చెప్పేస్తారేమో. ఎందుకంటే అందరూ కూడా దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఎక్కువగా క్యారెక్టర్ని, పరిశుద్ధతని ఎక్కువ మన సంఘాల్లో ప్రీచ్ చేయాలి. ఇక్కడ వాక్యం ఇంకొకసారి చూడండి, దేవుని చిత్తమేదో మనకి ఎలాగ తెలుసుద్ది అని అంటే మన మనసు మారి రూపాంతరం చెందటం వలన. అంటే దానికి అర్థం ఏంటి? ఏ సమయంలో ఎప్పుడు ఏది దేవుడు ఎలా చేస్తాడని మనకి ముందుగా ఎలా తెలుసుద్ది? దేవునితో రిలేషన్షిప్, దేవుడితో ప్రతిరోజు మాట్లాడుకునే అనుభవం ఉంది అనుకోండి, అది చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా సరే, ఏ వయసులోనైనా దేవుడు వచ్చి మాట్లాడగలుగుతాడు. కానీ నువ్వు దేవుడు చిత్తాన్ని గ్రహించే స్థాయిలో ఉన్నావా అనేది నిన్ను పరీక్ష చేసుకోవాలి. అది ఎలా అర్థమవుతుందండి? నిన్న ఒకసారి చిన్న బాబుని అడిగాను, అది కాంగోస్ కొట్టడం అంటే చాలా ఇష్టం.
నీకు ఎలా అలవాటైంది 7 ఇయర్స్ బాబు, ఎలా నేర్చుకున్నావు ఇది అని చెప్పి నేను అడిగినప్పుడు తను అన్నాడు, అంకుల్ చర్చిలో నేను చూస్తాను కదా, వాళ్ళు కొట్టడం చూస్తూ ఉన్నప్పుడు నాకు కూడా కొట్టాలనిపించి డాడీని అడిగాను. డాడీ నాకు కూడా కాంగోకు తెచ్చి, డాడీ నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి అన్నాను. అప్పుడు డాడీ నాకు చిన్న కాంగో తెచ్చిచ్చాడు. అప్పుడు నేను ఊరికే ఎట్లా పడితే అట్లా నేను ప్రాక్టీస్ చేసేసాను. ఆ తర్వాత మంచిగా ఎట్లా కొట్టాలో నేర్చుకున్నాను అని చెప్పాడు. 7 ఇయర్స్కి మంచిగా కాంగోస్ కొడుతున్నాడు అంటే అతడి దృష్టి ఎలా పడింది? ప్రతి రెగ్యులర్గా వాళ్ళ పేరెంట్స్ చర్చికి తీసుకువెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ బిడ్డ అది గమనించాడు. ఆ పిక్చరైజేషను కంటి ద్వారా ఆ బిడ్డ మైండ్లో, మనసులో పడిపోయింది. చెవి ద్వారా ఆ యొక్క రిథము, తన యొక్క ట్యూను స్టోర్ అయిపోయింది. నేను కూడా నేర్చుకోవాలి అనే కోరిక ఉద్భవించింది. హల్లెలూయా. అప్పుడు దాన్ని ఇంకా రియాలిటీలోకి, ప్రాక్టీస్లోకి పెట్టాలని కోరుకున్నాడు. తండ్రికి చెప్పాడు, డాడీ ఇది నాకు కొనిపెట్టు అని. తండ్రి కూడా నువ్వు అంతకంటే నేర్చుకుంటానంటే ఇంకంతకంటే ఏం భాగ్యం కావాలి అని చెప్పేసి తెచ్చిపెట్టాడు. అది ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఒక మంచి చక్కగా ఆ ఏజ్కి చక్కగా కొట్టే బాబు తయారయ్యాడు. అంటే అది జీవితకాలం నీతో పాటు, నీ దగ్గర నుంచి ఆ విద్య ఎవడు తీసేయలేడు. అలాంటి విద్యను నువ్వు నేర్చుకో. అది నీకు శాశ్వతంగా నీ జీవనోపాధి నిమిత్తమైనా సరే, ఏది నిమిత్తమైనా సరే నీ దగ్గర నుంచి ఎవడు తీసేయలేడు. అట్లాంటి చేతి పనులు కానీ, లేకపోతే మంచి మ్యూజిక్ నేర్చుకోవటం కానీ, ఇవన్నీ నేర్చుకోండి. మీ మనసుల్లో ఏది వింటున్నారో అదే పడిపోద్ది. ఈ లోకం సంబంధమైన వాటివి, ఈ లోకంలో ఉన్న ఆ పిచ్చ భాష మాట్లాడుకుంటే అది నీ మనసును ప్రతిరోజు కృంగతీస్తుందే తప్ప అది నీకు కావలసిన ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని, భవిష్యత్తుని చూడగలిగే దృష్టిని అది నీకు ఇవ్వదు. లోకంలో ఉన్న ప్రతి న్యూస్ అంతా కూడా నెగిటివ్ న్యూస్ అంతా ఉచితంగానేనండి. మీరు టీవీ పెట్టండి, దేనికి ఏం పే చేయక్కల. అన్ని న్యూస్లు నెగిటివ్ న్యూస్లే వస్తాయి. పాజిటివ్ న్యూస్లు ఎవరైనా చెప్తారంటే ఎవడూ చెప్పడు. నీ భవిష్యత్తు గురించిన గొప్ప న్యూస్ ఎవరైనా చెప్తాడు అని అంటే అది దేవాది దేవుడైన యేసు ప్రభు వారు మాత్రమే నీకు భవిష్యత్తుని మొత్తం క్షుణ్ణంగా నీ కళ్ళకు కట్టినట్టుగా నువ్వు ఆయన బోధిస్తాడు. ఏ స్టేజ్లో మన బ్రతుకులు ఎలా ఉంటాయో అది దేవుడి వాక్యం స్పష్టంగా తెలుపుతూ ఉంది. యవనస్తులారా, మీరు బలవంతుని చేతులతో బాణములు వంటి వారు. మీ యొక్క ప్రవర్తన అంతటిని యెహోవా వాక్యం చేత శుద్ధి చేసుకోండి. ఆయన యొక్క అధికారానికి మీరు లోపడండి. అప్పుడు మీరు నడవలసిన త్రోవలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో కావాల్సింది దేవుడి సన్నిధిలో, నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నా మొర ఖచ్చితంగా వింటాడు, దేవుడి చిత్తమేంటో నాకు క్షుణ్ణంగా తెలుసుకుంటాను అని చెప్పే స్థాయిలో ఉండే యవనస్తులు కావాలి దేవుడికి. హల్లెలూయా. మనసు మార్చబడాలి. ఏమైందో ఏమోనండి, కాలేజీకి వెళ్ళాడు ఇప్పుడే కొత్తగా, ఆ తర్వాత ఫ్రెండ్స్ సహవాసంతో ఈ యొక్క మనసు అంతా మారిపోయిందండి. అదివరకు చక్కగా రెగ్యులర్గా బైబిల్ చదివేవాడు, చక్కగా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడంతా టీవీలు, ఆటలు, పిక్చర్లు, ఫ్రెండ్స్ ఇట్లా అయిపోయిందండి పరిస్థితి. ఓకే, ఆ ఏజ్ దాటిపోద్ది. మళ్ళీ తర్వాత ఇంజనీరింగ్ ఈ స్టేజ్కి వస్తారు, లేకపోతే ఏ స్టేజ్కి వస్తారు. వాళ్ళు అప్పుడు అసలు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితే లేదు. ఎందుకు అంటే మాకు తెలుసు. ఏం తెలుసు మీకు? ఏమీ తెలియదు. అది భ్రమలో ఉంటారు. ఇక తల్లిదండ్రులు కూడా తెలుసు కదండి, ఊహ తెలిసింది కదా, అంత తోడు అవుతున్నాడు, ఇంక మనమేం కొడతామండి, మనమేం నేర్పిస్తామండి అని అంటారు. పిల్లవాడు నడవలసిన త్రోవలో నడిపించకపోయినప్పుడు నువ్వు బెత్తం తీసుకొని వాడి అతన్ని బాగు చేయనుంది. ఆ దశలోనేమో అతన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా పెంచేసిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెరగకపోతే మళ్ళీ ఇప్పుడు మనం ఏమంటామండి, ఆడికి ఉండాలండి, ఆడికి తెలిసి రావాలండి, ఇట్లా ప్రార్థనలు చేస్తారు. అమ్మ ఆలోచించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో స్పష్టంగా చూడండి. మనసు మారి రూపాంతరం చెందాలంట. సీతాకోక చిలుకలుగా ఒక దశ నుంచి ఇంకో దశకి వెళ్తూ ఉన్నప్పుడు పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. మనం కూడా ఒక దశలో దేవుడు ఏం నేర్పించాడో మళ్ళీ నెక్స్ట్ దశకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదైనా చేదనుభవాలని ఎప్పుడు కూడా రెండో స్టేజ్కి మీరు తెచ్చుకోవద్దు. అక్కడ వదిలిపెట్టేయండి. అంటే ఒక దశలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎవరన్నా మనల్ని హర్ట్ చేసి బాగా బాధ పెట్టి మనల్ని చెడ్డ మాటలు పలికినప్పుడు మనము వారి మీద పగ, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుకోకూడదు. మనం ఆ మనసుని అక్కడే వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త దశలోకి వెళ్ళాలి. అంటే సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆయన కార్యములు నూతన పరచబడాలి అంటే ఎట్లా అంటే, ఏమైనా మంచి చేసి నీకు కీడు ఎదురైంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి మంచి చేశామండి, అందుకనే నాకు ఈ కీడు ఎదురైందండి, అదే నేను కనుక వాళ్ళకి సంతకం పెట్టకపోయినట్లయితే ఈ బాధలు వచ్చేవి కాదుగా,
అప్పుడు బాగుంటారు, అందరూ మనోళ్ళే అని బాగా పూసుకుంటారండి. ఆ తర్వాత ఏదైనా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ రాగానే ఎడమొహం పెడమొహం అయిపోద్ది, ఎవరు చర్చిలకు కూడా రారు. ఆమె వస్తే మన డబ్బులు ఎక్కడ అడుగుద్దాం అని. ఇట్లాంటి కథలు మనం చాలా వింటా ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా దేవుడు నీకు అనుభవపూర్వకంగా ఇస్తున్నాడు అని అంటే అది నష్టమైన దేవుడు యొక్క లెసన్ నేర్పిస్తున్నప్పుడు వదిలేసుకో, ఆ అంతటితోనే పోతుంది. తర్వాత ముందు జాగ్రత్త పడు. అంతేగాని నీ మనసు నూతన పరచబడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎల్లవెల్లలా ఆనందం, సంతోషం అనేది వెతికి పట్టుకో. లేదంటే నీ మనసు మారిందనే దానికి నీకు జవాబు ఉండదు. ఎప్పుడు దుఃఖము, ఆయాసము, కష్టము, నష్టము ఇట్లా ఉన్నదనుకోండి, నీ మనసు ఫలించదండి. ఇంకొకసారి వాక్యం చదువుతున్నానండి. ఈ లోకం తీరుకు ఇక లొంగకండి అంటే ఏంటి? ఈ లోకంలో ఆయా రకరకాల ఫీల్డ్లో రకరకాల జ్ఞానం ఉంది. ఆ జ్ఞానానికి మీరు లొంగకండి, లేకపోతే ఆ యొక్క సంప్రదాయాలకు మీరు లొంగకండి. ఈ లోకపు భాషను మీరు మాట్లాడకండి, పరలోకపు భాషను మాట్లాడండి. అప్పుడు దేవుని చిత్తం ఏదో మీరు గ్రహిస్తారు. దేవుని చిత్తం ఎల్లవేళలా మంచిది, అది మన హృదయానికి, మన శరీర అవయవాలకి క్షేమాన్ని అనుగ్రహించేది. లొంగకండి, కానీ మీ మనసు కొత్తది కావడం వలన పూర్తిగా మార్పు చెందుతూ ఉండండి. అప్పుడు దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకొనగలుగుతారు. దేవుని చిత్తమే మంచిది, ఇంపైనది, ఏ లోపము లేనిది. మనసు కొత్తది కావటం అనేది మన చేతుల్లో ఎక్కడుంటుందండి? ఈ మనసు 10 విధాలుగా పరిగెడుతూ ఉంటుందండి. సో మనసులు నిగ్రహం చేసుకునే శక్తి మానవుడిలో లేదండి. అదే మనసు నిగ్రహం చేసుకునే శక్తి కనుక ఉంటే అబ్బో ఇంకేంటండి, ఏ యొక్క వ్యసనాలకి వెళ్ళడు, ఏ వ్యసనానికి బానిస కాడు. అదే కదండి లేదు. ఏ యొక్క మెడిసిన్ కూడా మనసుని నిగ్రహించుకునే శక్తిని మెడిసిన్ ఏదైతే లేదండి, అది ఇంకా కనుగొనలేదు. మరి మనసును నిగ్రహించుకొని మనసును మార్చుకునే శక్తి ఎవరికి ఉంది అని అంటే దేవుడి వాక్యానికి మాత్రమే ఆ యొక్క మనసును బాగు చేసి రిపేర్ చేయగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి తప్ప ఇంక వేరేది ఎవరికీ లేదు ఈ లోకంలో. ప్రతి మనిషి రకరకాల వ్యసనాల్లో ఉంటే ఆ వ్యసనాల్లో ఉన్న మనిషిని బయటికి తీసుకురండి. కానీ దేవుని వాక్యం, ఆయన యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత, ఆయన చూపెట్టే మన మీద ప్రతిరోజు ఆయనకు నూతన వాత్సల్యత పుడుతుందంట. మీరు ఎవరన్నా మారు మనసు పొందాలి అనుకోండి, ఎప్పుడు వాళ్ళని నువ్వు అట్టరా, నువ్వు ఇట్టరా, నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు అట్లా చేస్తావు అని చెప్పి ఆ యొక్క పనికిమాలిన భాషను ఉపయోగించొద్దు. ఎప్పుడు కూడా నువ్వు బాగా చదువుతావమ్మా, వాడు వీక్గా ఉన్నప్పటికీ నువ్వు మంచిగా చదువుతావు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మనం ప్రార్థన చేస్తున్నాం కదా దేవుడు మనకు సహాయం చేస్తాడు అని నువ్వు అట్లా అంటాలేవని పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని వాడు చూడు ఎక్కడ బాగా చేశాడు, నిన్ను కూడా ఇట్లా చదివించాం, నువ్వేం చేసావు చివరికి ఇంక నీకెప్పుడు లే వచ్చేది అని ఒక పక్కన నువ్వే మాట్లాడుతుంటవి, ఇంకో పక్కనేమో వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తుంటవి. ఇంకా వాళ్ళ మనసు ఏమవుతుంది, ఇక ఎప్పుడైనా ఇట్లాగే మాట్లాడతారులే, ఇక నేను మారినా ఏముందిలే, మారినా ఇట్లా అంటారు, మారకపోయినా ఇట్లా అంటారు, ఇంకా అనవసరంలే అని చెప్పి ఆడు మనసు మార్చుకోలేదు అనుకోండి. అప్పుడు నువ్వు చేసే ప్రార్థనలు ఏమైపోతాయండి? సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తారు. దేవా మా అబ్బాయిని మార్చు, దేవా మా ఆయన్ని మార్చు, దేవా ఆయన గారు మారు మనసు పొందితే అయ్యా మా ఆవిడని మార్చయ్యా, అయ్యా అన్ని ఆచారాలు చేస్తుందయ్యా, భర్త బిహేవ్ చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు అట్టగా ఉండాలి? పిల్లలు పెళ్ళికి కూడా వచ్చారు, భర్త ఏమో దేవుడిని నమ్ముకున్నాడు, భార్య ఏమో దేవుడిని నమ్ముకోకుండా నీ చిత్తం ఏంటి, మేము చెప్పినట్టు తిరగాల, నువ్వు నీకు కుదరదు అని చెప్పిందంటే ఇంకా ఆమె మాట ఈయనేమి ఎదిరించలేడు. సరే పోనీ అంతా నా చేతులు ఏం లేదు సార్, ఆమె ఇష్టం సార్, ఎట్టగా అయిపోవాలి సార్ అని చెప్పేసి కాంప్రమైజ్ అవుతూ, ఇదే భక్తి అంటే. తాడో పేడో మరణము ఖడ్గము ఏదైతే ఏదవుద్ది, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని ప్రకారమే జీవిస్తాను అని చెప్పి అనండి. అలా అని మీరేదో మీ ఇంట్లో తగాదలు పెట్టట్లేదండి, మీరు అట్లా అర్థం చేసుకోవద్దు. భర్త భార్య యొక్క మంచి నడవడి, మాటలు, సాత్వికము, కనికరము, ప్రేమ, ఎదుటి వాళ్ళ పట్ల చూపెట్టే విధానాన్ని బట్టి నమ్మని భర్త మారు మనసు పొందుతాడు, అంటే మనసు మార్చుకుంటాడు. నీ భక్తిలో ఏదో శక్తి ఉంది, నీ ఆలోచనలు, నీ యొక్క ఆలోచనలు, నీ పద్ధతులు చాలా చక్కగా ఉంటున్నాయి అని చెప్పి నీ ప్రవర్తనను బట్టి అతను మనసు మార్చుకోవాలే. కానీ నీ యొక్క ప్రవర్తన బట్టి భక్తి అంటావు, దేవుడు అంటావు, ఇట్లాంటి ప్రవర్తన చేస్తావు, ఇట్లాంటి మాటలు మాట్లాడతావు, నీ నోటి నిండా లేకపోతే హృదయం నిండా అన్ని ఈర్ష, అసూయ, ద్వేషాలు మాటలే, నువ్వేంటి ఇంకా భక్తి చేసేది, బైబిల్ పట్టుకొని మాట్లాడదు, నువ్వు నాకు బోధించాడేంటి, నాకు తెలిసి నేనేం చేయాలో అనే భర్తలు ఉంటారు. అదే భార్యలు అనుకోండి, భార్యలు మారు మనసు పొందలేదనుకోండి, నువ్వు మారు మనసు పొందావు, మరి నీవు ఆమెని దేవుని వైపు త్రిప్పాలి అని అంటే మాటలు కాదు, చేతలతో ఇది నా పద్ధతి, ఇది నా క్రియ, నేను ఇలా స్పందిస్తాను, నేను నమ్మి నా దేవుడు ఇలా చేయమని చెప్తున్నాడు
అని అలాగ నీ మంచి ప్రవర్తనను బట్టి అవిశ్వాసి అయిన నీ భార్యను మనసు మార్చుకోవటానికి అలాగ దోహదపడుతుందే తప్ప ఇంకా వేరే షార్ట్కట్లు ఏమీ లేవండి. హల్లెలూయా. నా దేవుడు చెప్తూ ఉన్నాడు, డే బై డే, స్టేజ్ బై స్టేజ్, మంత్ బై మంత్ మీ మనస్సులు దేవునికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు, దగ్గర అవుతూ ఉన్నప్పుడు, మీరు దేవుని ప్రేమలో ఉన్నప్పుడు మీకు దేవుని యొక్క చిత్తం స్పష్టంగా అర్థమైపోద్దండి. అదేమి తెలియని మెకానిజం మాకు అర్థం అవ్వట్లేదండి అని చెప్పి అనేది కాదు. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తము చాలా సింపుల్ ఫామ్లో ఉన్నాయి. దాన్ని కాంప్లికేట్ చేసేసి అమ్మో దేవుడు అర్థం కావట్లేదనే భయంకరమైన నాలెడ్జ్ని ఎవరు చెప్పనక్కర్లేదు. చాలా సింప్లిసిటీ ఉంది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటంలో. దేవుని యొక్క పద్ధతులు వాక్యంలో చెప్తా ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ పద్ధతులకు స్పందిస్తాడు. ఆ పద్ధతులన్నీ వదిలిపెట్టేసి దేవుడి దగ్గర మనకు అర్థం కానిది ఏదో ఉంది అని చెప్పి ప్రాకులాడటం అనేది భ్రమ అని చెప్తున్నాను. దేవుడి యొక్క ఎప్పుడు కూడా ఉపమానాల్లో సింపుల్ చిన్న చిన్న ఉపమానాలు తీసుకొని దేవుని యొక్క మర్మాలను ఆయన ఉపదేశించాడు. మీరు 4 సువార్తలు చదివితే దేవుడు విత్తనాలని, పొలాలని, చెట్లని ఇవన్నీ తీసుకొని దేవుడికి చక్కటి మర్మాలను ఉపదేశించాడు. ఫస్ట్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడానికి, మనసు మార్చుకోవటానికి, మనసులో చెలరేగే ప్రతి ఆలోచనల్ని యేసుక్రీస్తు రక్తం కిందకి తీసుకురండి. అందుకనే ఒక మాట ఉంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో, మీలో పుట్టే ప్రతి ఆలోచనని క్రీస్తు కిందకి తీసుకురండి. బ్రింగ్ ఎవ్రీ థాట్ అండర్ వన్ థాట్. ప్రతి ఆలోచన యేసుక్రీస్తు ఆలోచన కిందకి తీసుకురండి, చెరపట్టండి. అప్పుడు ఆయన అథారిటీకి మీరు లార్డ్, మీ అథారిటీకి, మీ యొక్క అధికారానికి, సార్వభౌమాధికారానికి ప్రభా మేము లోబడుతున్నాం స్వామి అని చెప్పి చెప్పాలి. మనసు మార్చుకోవటం అంటే ఉట్టిగా మాటల వల్ల మనసు మార్చుకుంటే చాలామంది చాలా పద్ధతులు, చాలా సిస్టములన్నీ మారిపోతాయి. క్రియల వలన, మన క్యారెక్టర్ వలనే మనసులు ఎదుటి వాళ్ళు మార్చుకుంటారు. దైవ సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడండి. దేవుడు అంటేనే మంచి. దేవుడు మంచి చేస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు మంచే చేయాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన నమ్మి ఆరాధించే వాళ్ళు పరిశుద్ధులుగానే ఉండాలి. ఈ క్లాస్లో ఎంతమంది ఎదుగుతారో, ఆయన స్టాండర్డ్స్లో ఎవరైతే ఎదుగుతారో అది ప్రతిరోజు మార్చుకోండి. పద్ధతులు మార్చుకోండి. ఆ పద్ధతులు వెళ్ళొద్దు. ఆ పద్ధతుల వలన మోసం ఉంది. ఆ పద్ధతుల్లో దారుణం ఉంది, దగా ఉంది. అది చేస్తే దేవుడికి ఇష్టం లేదు అని ఎంతమంది చెప్తున్నా దేవుడు కృప అనుగ్రహిస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా అయిపోయింది. అందుకనే దాని యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నాం. ఎవ్రీ డే ప్రాసెస్ ఇది. నేను భవిష్యత్తుకి కావాల్సినంత ఈ దశకి నేను నేర్చుకున్నాను అని అనుకుంటే నీ అంత పిచ్చోడు ఇంకొకరు లేడు. ఎందుకంటే దేవుడు అంచెలంచెలుగా తన ప్రణాళికని మన మనసుకి అర్థమయ్యేటట్లు చేసుకొస్తూ ఉంటాడు. మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, అంటే నీ యొక్క పలుకుబడితో, నీకున్న ఆస్తిపాస్తులతో, నీకున్న సమస్తముతో ఆయన దైవ వైభవాన్ని వర్ణించాలి, ప్రకటించాలి. అది తండ్రి చిత్తం. అది చేయాలనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఉత్సవాలని ఈ విధంగా చేసాము, కానీ ఈసారి మాత్రం ఈ ఉత్సవాలని బ్రహ్మాండంగా చేద్దాం అని ఒక కమిటీ వేసుకుంటారు, అట్లా చేసుకుంటూ ఉంటారు. దేవుడికి ఈ లోకంలో మనుషులు అర్పించే ఏ ఉత్సవాలు, మహోత్సవాలు అక్కర్లేదండి. నీ హృదయం ఎప్పుడు ఎల్లవేళలా ఆయనతో పెనవేసుకుంటూ, ఆయనలో దినదినాభివృద్ధి చెందుతూ, ఆయన స్వరాన్ని ఎంత